నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలేంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మారాయా, ప్రభుత్వం కాదు మారాల్సింది పరిపాలనా వ్యవస్థ, పాలనా వ్యవస్థ అనేది నినాదం కరెక్టే కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ప్రతి ఒక్కరూ కూడా మౌనం వహించడం దేనికి సంకేతం? రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తున్నాయి విపక్షాలు. కానీ ఈ విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక మరో మాటలా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన. ఎస్, నిజమే, అక్షరాల నిజమే. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం, విన్నాం చూసాం అన్నట్టుగా పెద్ద ప్రగల్భాలు పలికిన పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా మారడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా ఇంత జరుగుతూ ఉన్నా నా తెలంగాణకు సంబంధించి ఎందుకు రక్షణ లేకుండా పోతుంది? ఓ పక్కన రైతులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి, మరో పక్కన వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బూటకమే అని తెలంగాణ ప్రాంత బిడ్డలే తేల్చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్గా మీకు డైరెక్ట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా సినిమా చూపించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. మీరు ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా, ప్రతి విధానాన్ని కూడా, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రతి విధానాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఎస్, నిజమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో మాత్రం వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళకి ఇక వర్ణాతీతంగానే చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఆపద అనుకున్నవాడు ఏ ఒక్కరూ కూడా సాయం చేయకపోవడం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యనుమల రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే సహచరుల మంత్రులైనా, ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు కూడా, వారితో పాటుగా 9 మంది అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, వారితో పాటు ఎంపీ నామమాత్రంగా కనీసం కంటికైనా కూడా కంటి తుడుపు చర్యలో భాగంగా కూడా కనిపించిన పరిస్థితి కనబడింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా కేవలం కొన్ని వార్తలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఉంటాయి. ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీప్తికి కోటి నజరానా అంటూ కూడా చూడొచ్చు. వరంగల్లో 500 గజాల స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం సైతం. ఆమెకు కోచ్కు 10 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మొత్తం పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించి తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు వరంగల్లో 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. దీప్తిని తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆమె కోచ్కు కూడా 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేదింటి బిడ్డ ఈరోజు కాంస్య పథకం తీసుకొని హైదరాబాద్కు వస్తే కనీసం అదే ఒకసారి చూడండి, ఇక్కడ ఆటగాళ్లలో కూడా వివక్ష కొనసాగుతుంది అనడానికి ఒక ప్రత్యేకమైన కారణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దీప్తికి సంబంధించి బిడ్డ, ఒక పేదింటి బిడ్డ అథ్లెటిక్లో కాంస్య పథకం సాధించుకొని వస్తే ఏమైపోయిందో తెలియదు. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పూర్తి స్థాయిలో ర్యాలీలు, దాంతోపాటు అనేక రకాలుగా కూడా స్వాగతం పలికేది. కానీ పేదింటి బిడ్డ అవుతా అంటే మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడా చోటు చేసుకోలే. అంటే ఆటగాళ్లలో కూడా వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది, ఏ విధంగా ఒకరి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు, ఏ విధంగా తొక్కి పడేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు. చాలా క్లారిటీగా కూడా మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నజరానా ప్రకటించడం సంతోషమే, ఆ బిడ్డకు సపోర్ట్ చేయడం సంతోషకరమే, ఉద్యోగం ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఆటగాళ్లలో కూడా వివక్ష కొనసాగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఏంటి, ఇప్పుడు మరికొన్ని రోజులలో గ్రామీణ స్థాయి ఎన్నికలు జరగబోతున్నాయి. అది సర్పంచ్ ఎన్నికల, దాంతోపాటు జడ్పీటీసీ ఎన్నికల, లేకపోతే ఇంకేం ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల అనేది ఒక దశ తర్వాత ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ కూడా వరుసగా ఉన్న పరిస్థితి మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా నియమించిన మహేష్ కుమార్ గౌడ్ ఈయన పూర్తి స్థాయిలో ఒక వ్యాఖ్య చేసిండు. ఏమని చేసిండు అంటే పూర్తి స్థాయిలో
స్థానిక ఎన్నికలే నాకు పెద్ద సవాలు. ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తా, త్వరలో పార్టీ కమిటీలు నియమిస్తాం, పీసీసీ సీటు కోసం పోటీ పడిన వారితో కలిసి పనిచేస్తా, 2-3 రోజులలో బాధ్యతలు స్వీకరిస్తా, పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌండ అంటూ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మహేష్ గౌడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి అంటే ఈ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి ఢిల్లీకి తన ప్రాబల్యం కానీ, ఢిల్లీలో తన సహచరులు కానీ, ఢిల్లీలో తనకున్న దోస్తనం కానీ వాటన్నింటినీ కూడా బేరోజు వేసుకుని కేవలం రేవంత్ రెడ్డి అనుచరుడికి మాత్రమే కూడా పీసీసీ పదవి అప్పజెప్పిన పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి మొదటి నుండి కూడా తొలి అడుగు నుండి కూడా ఆటంకాలు ఎదురవుతూ వస్తున్న తరుణాలను చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి ఏంది అంటే ముందు గొయ్యి వెనుక నొయ్యి అన్నట్లుగా పూర్తి స్థాయిలో ఎటు చూసినా అగమ్య గోచరమే ఉన్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి. సో ఆయనకున్న పరిచయాలతోని ఇక్కడి ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడడానికి తన స్నేహితుడు సాయం చేస్తాడనే ఒక కారణం చేత తన వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ను మాత్రమే కూడా పీసీసీ అధ్యక్ష పదవికి వచ్చేలా మాత్రం కృషి చేసిండు. మొత్తం ఇందులో సక్సెస్ అయ్యిండు. అంటే ఆయన పీఠానికి సంబంధించి ఎంత భయం ఉన్నది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఏంది అంటే గట్టి పోటీ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విభిన్నకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అందరూ ఆశించినట్టుగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ అంటే గ్రామీణ స్థాయి ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర స్థానిక సంస్థలు ఏవైనా ఎన్నికలు కావచ్చు, వాటి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పరిస్థితి వేరేలా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక చిక్కులలో ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది. ఏంటి ఆ పరిస్థితి అనేది ఒక్కసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం. వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా చూద్దాం. ఒక్కసారి నా వెనక చూస్తున్నారు కదా, ఇది కాంగ్రెస్ మార్కు పాలన, ప్రజాపాలన, అద్భుతమైన పాలన. మరి గ్రామాలలోకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారెవరూ కూడా గ్రామీణ స్థాయిలో అడుగుపెట్టాలంటే ఈరోజు డైపర్లు దడిచే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక కోణంలో కాదు, చాలా రకాలమైన అంశాలకు సంబంధించి కూడా మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మనదు. ఎందుకంటే ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఇక్కడ తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక క్వశ్చన్ మార్కులో పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఏంటి అనేది ఆరా తీస్తే స్థానిక సంస్థ ఎన్నికలలో బై బాయ్ కాంగ్రెస్, ఇక నువ్వు మాకు వద్దు, నీ పరిపాలన కూడా మాకు వద్దు అనే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఆది నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు చూడండి. అభయస్తవం కానుండి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు రుణమాఫీ వరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి ఒడిగట్టింది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు దీనిలో ప్రధానంగా కూడా చూడొచ్చు. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి సంబంధించి జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి అభయహస్తం లెక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం చేస్తున్నది అంటే కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అనేది మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది మార్కు ఎంత అద్భుతంగా తీసుకొచ్చింది, మార్పు పేరుతో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత అద్భుతంగా న్యాయం చేసింది అనేది ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది రోడ్ల మీద ఖమ్మం వరద బాధితులు అంచు కూడా చూస్తున్నాం. ఈ వరద బాధితులకు సంబంధించి సిగ్గుశరం ఉన్న ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరామర్శించి వీళ్ళ పరిస్థితులు ఏంది, మరి నేను 10,000 వాళ్ళ మొక్కాన కొడితే రేపు పొద్దుగాల నాకు ఓట్లు ఎట్లయితారు, కేవలం ఓట్ల రాజకీయాలు చూస్తున్నారు కదా అప్ప ఈ సన్నాసులు. ఈ ఖమ్మం రైతుల కోసం ఏమన్నా చేసిర్రా? స్టిల్ మనం మాట్లాడుకుందాం, పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలే మాట్లాడదాం. ఏంది 10,000 రూపాయలని వాళ్ళ మొహాన వేసుకొని కొడతా అని చెప్పి వెళ్ళిపోయారు ఈ సన్నాసులు. ఇప్పటి వరకు 10,000 రూపాయలు పక్కన పెట్టయ్యా, ఏమొస్తుంది ఆ 10,000 రూపాయలతోని? ఆ 10,000 రూపాయలతోని తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏముంటుంది? నామాలు పెట్టుడు తప్ప. ఖమ్మం వరద బాధితులకు కానీ, మహబూబాద్కు సంబంధించిన వరద బాధితులకు సంబంధించి అటు మున్నేరు కానీ ఇతరత్ర వాగులకు సంబంధించి పొంగి పొర్లుతే వాళ్ళకు నష్టం వాటిల్లితే కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? 10,000 పోనీ మన ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడే ప్రజలతో మమేకమైందా అంటే అది లేదు. హాయ్ బాయ్ త్వరలో స్థానిక సంస్థలు వస్తున్నాయి, మాకు టాటా చెప్పండి, గుడ్ బై చెప్పండి,
ఎవరు కూడా ఓటు వేయద్దు, ఎందుకంటే మళ్ళీ నేను గిట్లనే వచ్చి చేయలు ఊపిపోతా, మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు అనేది డైరెక్ట్గానే సంకేతం ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే క్లియర్ కట్గా కూడా మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, రోడ్డు మీద ఖమ్మం వరద బాధితులు ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ వరద బాధితులకు 10,000 ఆర్థిక సాయం అని చెప్పి తప్ప వీళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నారా అనేది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే అని చెప్పి అక్కడి ప్రజలను మోసం చేసిందా లేదా? మీరు ఖమ్మం బిడ్డలు చాలా క్లారిటీగా ఆలోచించుకోండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఖమ్మం నగరం మొత్తం కూడా, ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం కూడా ఒక్కసారి ఆలోచించండి. కనీసం అక్కడ వాగు ప్రవాహం కొనసాగుతూ ఉంటే 9 మంది అక్కడికి వెళ్ళి వరదలలో చిక్కుగా ఉంటే ఆర్మీ హెలికాప్టర్ కూడా రాని దుర్మార్గమైన పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడింది. అరే కనీసం అక్కడి ప్రజలను సేవ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆఖరికి అక్కడికి వెళ్ళిన స్థానికుడే జేసీబీ తీసుకొని వెళ్ళి వాళ్ళని కాపాడిన పరిస్థితి. మళ్ళీ ఈ తర్వాత వరదలను అంచనా వేస్తున్నాం, గాలి మోటార్లో చక్కర్లు కొడుతున్నాం, సిగ్గనిపించలే? ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఏం చేసిలు? వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రజల కోసం ఏమన్నా చేసిలా? ఏమీ చేయలే. అంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఇక అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్కకు, దానితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావుకు గుడ్ బై చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ అక్కడ మీకు జరగబోయే ప్రతి ఎన్నికలకు కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పండి. ఇంతకు మించిన సమాధానం ప్రజా తీర్పు అంటే ఎట్లుండాలంటే, మళ్ళా దిమ్మ తిరిగితే బొమ్మ కనబడాలి మీ ఓటుతోని. నేను చెప్తున్నా కదా, దిమ్మ తిరిగితే బొమ్మ కనబడాలి మీ ఓటుతోని. ఎందుకు చెప్తున్నా అంటే, వరదలకు సంబంధించి అక్కడ సాయం చేయని పరిస్థితి మీరు క్లారిటీగా చూసారు. ఓ పక్కన కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులను కోల్పోయారు, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కండ్ల ముంగట బంధువులను కోల్పోయారు, స్నేహితులను కోల్పోయారు, ఇంటిల్లి పాది వరదలలో చిక్కుకున్నది. 3 రోజులుగా ఒకే బట్టతోని కనీసం నీళ్లు లేక, తినడానికి తిండి లేక, బిక్కు బిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న పరిస్థితులు కనబడ్డది. అంటే ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్తారు, ఇది క్లియర్ కట్. ఇక మీ అందరికీ తెలుసు, బతుకమ్మ పండుగ వస్తున్నది అంటే ఒక సంబరం నెలకొంటది. ఏంది అంటే పూర్తి స్థాయిలో సరే బతుకమ్మ పండుగకు సంబంధించి మహిళలకు చీరలు ఉచిత పంపిణీ అనే కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏంటి అంటే, దానికంటే ముందు దానికి కారణమైన సిరిసిల్ల ప్రజల గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న సిరిసిల్ల ప్రజలు ఏంటి అంటే, వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాలు బాగుపడ్డాయి. వేలాది కుటుంబాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఆత్మహత్య అనే పదాన్ని మర్చిపోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక్కసారి వాళ్ళ యొక్క మగ్గాలన్నీ మూలకు పడిపోయినాయి, ఇనుప సమానుకు మారిపోయింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇనుప సమాన్లో వేసి అమ్మేసిన పరిస్థితి కనబడ్డది. కన్నీళ్లు తప్ప ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్లు లేవు. ఎటువైపు చూసినా సిరిసిల్ల ప్రజలు కన్నీటి గోసతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏంది అంటే ఉపాధి లేకపోతే, కొంతమంది మాకు పని కల్పించండి బాబు అంటే కొంతమంది బాడకవులు, సన్నాసులు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమన్నారు. లుచ్చాగాడాడు, నాన్ సెన్స్. వాడు కండోమ్ ప్యాకెట్ అమ్ముకోమన్నాడు, ఇంకోడేమో పాపడాలు అమ్ముకోమన్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది అని చూడొచ్చు. వాళ్ళ ప్రాణాల ఉసిరి తీస్తున్నది. కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో మరొక జిల్లాకు సంబంధించి కూడా గుడ్ బై చెప్పబోతోంది. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారు. ఇక దానితో పాటుగా మరొక అంశం, దారి తప్పిన శాంతి భద్రతలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జిఎస్సి పోస్ట్ పోన్ చేయనప్పుడు విద్యార్థులపై విరిగిన లాఠీ కావచ్చు, వాళ్ళని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన దాఖలాలు కావచ్చు, దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి పోస్టులను పెంచి ఉద్యోగాల భర్తీ చేయనప్పుడు జరిగిన సంఘటన కూడా మనం చూసాం. అప్పుడు కూడా ఏ విధంగా ఉందో కూడా చూసాం. ఇక దానితో పాటుగా ప్రశ్నించే గొంతుకలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో కూడా మనం చూసాం. ఇక దానితో పాటుగా అనేక మంది దళిత బిడ్డల మీద, అనేక వర్గాల మీద 3rd డిగ్రీలు ఉపయోగించిన పరిస్థితి చూసాం. అక్రమంగా కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ శాంతి భద్రతలు ఆఖరికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి జైనూర్ లాంటి సంఘటన చూసాం. 2-3 చోట్ల ఏంది మత కల్లోలకు సంబంధించిన సంఘటనలు చూసాం. సో ఇప్పుడు శాంతి భద్రతలు కావాలంటే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పాల్సిందే, మీరు గుర్తుపెట్టుకోరు. సో ఖమ్మం జిల్లా ప్రజలు ఆల్రెడీ టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్కు. మచ్చుకైనా కానరాదు మీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో.
సిరిసిల్లలో కూడా అదే పరిస్థితి. మచ్చకైనా కానరాకుండా చేస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇక మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మచ్చకైనా కానరాకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక ఇంతటితో ఆగుతుందా అంటే ఇంకా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి, ఎటువైపు చూసినా కూడా ఇక్కడ హైదరాబాద్లో పేదల ఇల్లుల కూల్చివేత. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మీకు ఈరోజు కూడా మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. దాంట్లో మీకు ఒక అప్డేట్ వచ్చి ఉంటుంది. ఏంటి అంటే ఆ ఒక బడాబాబుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఏమన్నా నోటీసులు ఇచ్చిళ్ళు అంటే కేవలం మీ అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, పరిధిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నోటీసులు ఇస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి కనబడి. అంటే పేదోడు బలిసినోడికి ఉన్న తేడా ఎంతో చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా భావించవచ్చు. దాన్ని చాలా క్లారిటీగా కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించవచ్చు. ఎందుకు అంటే హైడ్రా, తెలంగాణలో ఎటువైపు చూసినా హైడ్రా 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 అనేదే కనబడ్డది. అయితే గతంలో మీరు చూసిలు ఆఖరికి మురళీమోహన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకట నోటీసులు జారీ చేసిందట. ఎందుకు నోటీసులు జారీ చేసిరంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా కట్టిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేసిందట. వాళ్ళకు నోటీసులు ఇచ్చిల్లట. ఆ నోటీసులకు సంబంధించి ఎందుకంటే మీరు అక్రమంగా కట్టిర్రు, మీరు కూల్చేసుకుంటారా, మేము కూల్చేయాలని చెప్పే ప్రయత్నం చేసిల్లట. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏంది, హైడ్రా పేరుతోని పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైడ్రా పేరుతోని ఏం జరుగుతుంది, పొంగులేటి ఫామ్ హౌస్ను కూల్చేయలే, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చేయలే, దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ది కూల్చేయలే, దాంతోపాటు వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి, కేవీపీ లాంటి చాలామంది కూల్చేయలే. ఇంకోవైపు ఏం చేసింది, దుర్గం చెరువులో ఉన్న అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చింది. ఆడున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ రిటైర్డ్కు సంబంధించిన సినీ సెలబ్రిటీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. కానీ పేదోడి ఇండ్లను మాత్రం ఎట్లా కూల్చేస్తున్నది అంటే ఆగమాగం ఆడి ఎత్తిపోతున్నది పడిపోతున్నది అనే విధంగా కూల్చివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్లో కూడా ప్రజలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్తారు. ఇక మాకు వద్దు బాబోయ్ కాంగ్రెస్ పాలన అనే విషయం చాలా క్లారిటీగా కూడా మీరు ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఆలోచించండి. హైడ్రా పేరుతోని హైడ్రామా కొనసాగుతుంది. ఇక్కడ ఇంతటితో అయిపోలే, మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించి అద్భుతంగా మరో స్మార్ట్ సిటీని నిర్మిస్తాం, లేకపోతే ఇంకోటి అని రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే హైడ్రా పేరుతోని ఆగమాగం చేయడంతో పాటుగా మూసీ సుందరీకరణ, ఆకరణ, ఈకరణ అని చెప్పేసి ఇక్కడ మరొకసారి దాదాపుగా మూసీ పరివాహక ప్రాంతంలో 2 కిలోమీటర్ల చుట్టూ కూడా ఇళ్ళన్నీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నదట. పేదల ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక్కసారి ఇక్కడ మ్యాప్ చూడండి, మీకు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క ఏ విధంగా పాలన చేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణకు సంబంధించి క్లియర్గా చూడండి. హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఒకటే అంశం కొనసాగుతుంది. ఈ హైదరాబాద్లో హైడ్రా పేరుతో కానీ మూసీకి సంబంధించి సుందరీకరణ పేరుతోని పేదల ఇండ్లు కూల్చేసిన పరిస్థితి. ఇక్కడ రంగనాథ్ అనే ఒక సార్ ఉంటాడు. పాపం ఆయనకేందో నాకు అర్థం కాదు కానీ పేదల ఇండ్లు చూస్తే బుల్డోజర్లు, జేసీబీలు, లేకపోతే ప్రొక్లైన్లు ఇంకేమన్నా ఉంటే కనబడతాయి. కానీ ధనవంతుడు, రాజకీయ నాయకుడు, సినీ సెలబ్రిటీ, రాజకీయంగా అండదండలున్న ఇల్లు చూస్తే మాత్రం భయపడతాడు సార్. భయమే ఎరగని సారని చెప్తారు కానీ అంత సీన్ లేదు అని తెలిసిపోయింది. సో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇక మరో అంశం, రుణమాఫీ కాలేదని రైతుల ఆత్మహత్యలు. ఇక దీని గురించి వర్ణాతీతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు నేను చెప్పుకుంటూ వస్తున్న సబ్జెక్టే. ఎస్ఎల్బిఎస్సి ద్వారా 49,500 కోట్లు కావాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 40,000 కోట్లు ఉంటే చాలు రుణమాఫీ చేయొచ్చు అన్నాడు. దాని తర్వాత కేబినెట్ మాత్రం 31,000 కోట్లకు చేసింది. కానీ రాష్ట్ర అసెంబ్లీలో 26,000 కోట్లకు చేసిలు. లాస్ట్కు 17,933 కోట్లనే ఫైనల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది రైతులు ఉన్నారు. దీంట్లో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దీంట్లో కేవలం 30 లక్షల మంది మాత్రమే ఏంది అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా
రైతులకు రుణమాఫీ కాకపోవడంతో అటు ఏంది అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ వెళ్తే ఏ బాబు నీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని చెప్పినా కదా, ఏమయ్యా పెద్ద మనిషి నీకు చెప్పినా కదా, ఈడ ఏం లేదు మీ లిస్టు పైకి పంపించిన అని చెప్పినా కదా. బ్యాంకుల దగ్గర పోతే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ దందాగిరి చూడు దాదాగిరి. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలనా, లిస్టు పైన పంపించిన నువ్వు ఊకెత్తే మేము పని చేసుకోవాలన్నా వద్దా అనేది బ్యాంకుల పంచాయతీ. ఇది మన రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలో అద్భుతంగా రైతులకు సంబంధించి. రైతుల ఆత్మహత్యలు ఎట్లా కొనసాగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? మొన్నటి వరకు ఎండాకాలంలో చూచిలు కదంటే 2023 కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో చూసిరు కదా. అప్పుడు రైతు పెట్టుబడి సాయం లేదు, రైతులకు నీళ్ళ కష్టాలు, కరెంటు కష్టాలు, కనీసం పండించిన ధాన్యాలను కూడా కొనలేని దరిద్రమైన పరిస్థితిలో ఎట్లున్నదో కూడా మీరు చూసిరు. మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే చోటు చేస్తున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఆనాటి బషీర్బాగ్ నాటి కాల్పుల ఉదంతం మళ్ళొక్కసారి గుర్తు వచ్చే పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి ఎంత అధ్వానంగా ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులు గుడ్ బై చెప్తారు అనేది స్థానిక సంస్థలలో మరొక అంశం. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన బిడ్డలకు సంబంధించి ఒక అద్భుతమైన జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే చుట్టూ పచ్చని అడవులలో అద్భుతమైన జీవన శైలిలో జీవిస్తున్న నా ఆదిలాబాద్ బిడ్డలకు సంబంధించి హింసాత్మకమైన ఘటనలు. ఎందుకంటే అది సున్నితమైన అంశమే కావచ్చు, దానికి కారణమైన వారు ఎవరైనా కావచ్చు, కానీ అక్కడ జరుగుతున్న దాన్ని శాంతి భద్రతల విభాగం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో రక్షించాల్సిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా గుడ్ బై. ఇక గురుకులాల పరిస్థితి అంతా ఇంత కాదు. మీరు ఎటువైపు చూసినా, ఏ గురుకులం వైపు చూసినా పురుగులన్నం, అది సాంబారం నీళ్ళో తెలియదు. టిఫిన్లు పెడితే వాంటింగ్ అయితే, మోషన్స్ అయితే, విరేచన రకరకాలుగా అయితే ఆఖరికి దావఖానా పోయి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ప్రాణాలు దక్కుతాయో లేదో ఆ భగవంతునికే తెలిసిన విషయం. మళ్ళీ పాము కాట్లు కొడతాయి. ఇక్కడ అద్భుతం ఇది. దాంతోపాటుగా బాత్రూంలో చూద్దామంటే గలీజ్గా ఉంటాయి. ఇక ఇంకోవైపు చదువు సక్క చెప్పరు. ఓ కొడుక వర్షం వస్తే పైన ఉన్నాయి అన్నీ కూలిపోతాయి. ఇది అద్భుతంగా ఆనాడు గగ్గోలు పెట్టినట్టు అదేంది దేవుడు అన్నట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అబ్బబ్బబ్బ ఎంత నాటకం ఆడిందంటే డ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా, మామూలు కాదు అసలు. ఉరిని అమ్మ ఇది ఎక్కడిది లొల్లిరా, సునామీ వస్తున్నదారా, ఆగమైపోయినదారా, ఇక భూగోళం అంతరించిపోతుందా, ఇక్కడ ఏది గ్రహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కక్షలోకి పంపించిన రాకెట్లకు సంబంధించి అన్ని భూమి మీద పడిపోతున్నాయి, ఓన్లీ తెలంగాణ మీద పడిపోతున్నాయి అన్నట్టుగా. కొడుక ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత కాదు. ఏందంటే పిచ్చిలేసిన ఇది దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు ఇలా నీతులు చెప్తా. ఆ రోజు నీతులు చెప్పిళ్ళు, ఈరోజు మాత్రం ఒక్క సన్నాచి పట్టించుకునే పరిస్థితి లేడు. గురుకులాల్లో ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా బాసరకు సంబంధించిన సంఘటన జరిగితే రాష్ట్ర గవర్నర్ను వెంట పెట్టుకొని మరీ అక్కడికి వెళ్ళి అగజూడుర్రి అన్నట్టుగా ఎక్కడికక్కడ లొలిపెట్టారు. మరి ఈరోజు అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ నా యువకులు ఆందోళన చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అవన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తా. బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మామూలుగా కాదు. దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరుస్తున్నారా. వాళ్ళ బాధలు వర్ణాతీతం. వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళను అక్కడ కనీసం చూసే నాదుడే లేడు. కనీసం ఏం జరుగుతున్నది బిడ్డ, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని పట్టించుకునే నాదుడే లేదు. మీకు ఒక్కసారి ఆ విజువల్ చూపించినాక మళ్ళీ ఈడికత్త ఎందుకు అంటే ఒక్కసారి చూడుర్రి. ఇక చూడుర్రి వీళ్ళు ఏమంటున్నారన్నా, ఒక్కసారి వీళ్ళ మాటలు వినండి అన్నా. ఒక్క నిమిషం వీళ్ళు ఏమంటున్నారు, ఈ విద్యార్థులు ఏమంటున్నారు అనేది ఒక్కసారి మీరు వినాలి. V1 రెగ్యులర్ వీసీ తాత్కాలిక వీసీతో మాకు అద్దురనాయన. ఎవడత్తాండో ఎవడు పోతాండో ఏమైతాందో మాకు అర్థమైతే లేదు. ఇక్కడ పరిపాలన వ్యవస్థ ఉన్నదా, భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా, మరి పరిపాలన వ్యవస్థకు సంబంధించి అనేది ఇక్కడ ఇంకొక ధర్నా జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ధర్నాలకు సంబంధించి ఏ విధంగా అట్టుడుకుతున్నదో చూడండి. ఒకసారి చూడుర్రి.
జోరు వాన కొడుతుంది, జోరు వాన కొడుతుంది, మామూలు వాన కాదు, భయంకరమైన వాన కొడతా ఉంటే కూడా వాళ్ళు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో చూడరు. విన్నారు కదా వీళ్ళంతా. దేనికోసం మీకు వినబెట్టిన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకోవాల్సిన విద్యార్థులు ఉద్యమ బాట పడుతున్నారు. దేనికి ఉద్యమ పడుతున్నారు? వి వాంట్ రెగ్యులర్ వీసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ క్యాంపస్ సమస్యలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రక్షించమని అడుగుతున్నారు. అర్థమవుతున్నదా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటన ఏందో అర్థమవుతున్నదా? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రెగ్యులర్ వీసీని నియమించమని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ తల్లి కన్నా బిడ్డలో చూడు ఒకసారి వాళ్ళ పేగులన్నీ నొప్పి పెట్టంగా ఏమో అరుపుడు అరుస్తున్నాను. వీళ్ళంతా ఎక్కడ ఉండాలి? తరగతి గదులలో విద్యార్థులు ఏది క్లాసులు వింటూ లైబ్రరీలలో పూర్తి స్థాయిలో కూడా చదువుకుంటూ పరీక్షలు రాస్తూ ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాబోయే భవిష్యత్తుకు బంగారు పీటలు వేసే అద్భుతమైన ఆఫీసర్లుగా అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ తెలంగాణకు రాష్ట్రానికి రావాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిది? కనీసం మేము తినడానికి తిండి విషయంలో పురుగులు అన్నం పెడతారు, అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇంటికి పోతే తల్లిదండ్రులు ఏమంటారో తెలియదు. అసలే పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినాం. నిన్న ఒక విద్యార్థిని నేను అడిగిన, నిన్న గణపతి విగ్రహాల కొనుగోలు సందర్భంగా కొంతమంది విద్యార్థులు నాకు కలిసిందండి. ఒక విద్యార్థి నాతో చెప్పిన సమాధానం నాలో చాలా ఆలోచన విధానం, నిజంగా చెప్తున్నా. ఆ విద్యార్థి అన్న మాట ఒకటే చెప్తున్నా, ఒక్క మాటలను చెప్తున్నా. నేను చాలా సందర్భాలలో చాలా రకాలుగా కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలతో పాటుగా యువతతో మాట్లాడినప్పుడు కానీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు భిన్నమైన ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడ భిన్నమైన ప్రశ్న నాకే ప్రశ్నకు ప్రశ్నగా మారిపోయింది. అన్నా, నేను ఒక పేద విద్యార్థి ఏంది అంటే మాకు వ్యవసాయ భూమి లేదు, దానితో పాటు కౌలు చేసుకోవడానికి భూమి లేదు, మేము కూలి చేస్తే పని చేసేటోళ్ళం. అలాంటి పరిస్థితులలో మా నాన్నకు పక్షవాతం వచ్చింది. మా అమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమీ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. వాళ్ళకి వచ్చే పింఛన్ డబ్బులు కావచ్చు, దాంతోపాటు ఇతరత్ర చిన్న కిరాణా కొట్టు ద్వారా వాళ్ళు బతుకుతారు ఇంటికాడ. నాకు ఏంది అంటే బడి ఫీజు కట్టడానికి కూడా పైసలు ఉండేవి. ఇక్కడికి ఎందుకు పోతా అంటే కేవలం ఉచితంగా బువ్వ పెడతారు, ఉండడానికి అన్ని రకాలు ఇస్తారు, బుక్కులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏమన్నా అవసరమైతే ఆడో ఈడో ఎవరన్నా డోనర్లో తెలిసిన వాళ్ళు వీళ్ళో దండం పెట్టో బాంచనో కాలు మొక్కి ఏదో ఒకటి చేసుకుంటాను నా బతుకు కోసం. నేను చదువుకోనీకి వచ్చిన. ఎందుకంటే ఈ చదువు చల్లగుండా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా దోసుకోవచ్చు, కానీ మన జ్ఞానాన్ని ఎవడు దోసుకోలేడు కదన్నా. పూర్తి స్థాయిలో నేను చదువుకోవడానికి వచ్చిన, నాది కఠిన పేదరికమే కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి అన్నం కోసం అలవాటిస్తా, వానలో దడుస్తా, చదువు కోసం ఎంతకైనా తెగిస్తా అని చెప్పిండు. దేనికోసము అంటే తన కుటుంబ పరిస్థితి కావచ్చు, కానీ తన లక్ష్యం ఏంటో తెలుసా? తనలాంటి ఎంతోమంది విద్యార్థులకు చాలా రకాలుగా కూడా తనలాంటి జీవితాలను అనుభవించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారన్న. ఇక్కడేం బలిసినోడో కలెక్టర్ కొడుకో లేకపోతే ఎస్పీ కొడుకో ముఖ్యమంత్రి కొడుకో లేకపోతే మంత్రి కొడుకో ఎమ్మెల్యే కొడుకు ఎవ్వరు లేడన్నా. కేవలం మేము మధ్యతరగతి పేద బిడ్డలు మాత్రమే ఇక్కడ ఉన్నాం. మా ఆలోచనలన్నీ ఒకటే తిరుగుంటాయి, మా బాధలన్నీ ఒకటే తిరుగుంటాయి, మా వెదలన్నీ ఒకటే తిరుగుంటాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికో మంత్రికో ఏం తెలుసున్నా? ఒక్కసారి నువ్వే ఆలోచించన్నా అని చెప్పిండు. వాస్తవమే కదా ఆయన చెప్పింది, ఆ బిడ్డడు చెప్పింది నిజమే కదా. కేవలం తిండి కోసమే చదువుకుంటాడు ఆయన. బువ్వ 3 పూటల బువ్వ దొరకక చదువుకుంటాడు ఆయన. అర్థమైందా? ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్పినా అంటే గురుకులాలలో పరిస్థితి అవస్థలు ఎట్లున్నాయో కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటు మొన్నటి వరకు నా చిన్నారులు రాణి రుద్రమాదేవి లెక్క, ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, సమ్మక్క సారలమ్మ లెక్క పోరాటం చేసేళ్ళు స్కూల్లో. మీకు గుర్తున్నాయి? ఏమున్న టీచర్ మీరు ఇవాళ వస్తారు రేపు పోతారు, కానీ మా సమస్యలు ఎన్నే ఉంటాయి. అమ్మా అది కాదమ్మా, మీరు ఇలా నాకు చెప్పాలి కదా, 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ధర్నా చేసేళ్ళు కదా. మీకు ధర్నా చేస్తే ఏమవుతుంది? ముఖ్యమంత్రి వస్తాడు, విద్యాశాఖ మంత్రి వస్తాడు, వాళ్ళు రారమ్మా, వాళ్ళు పట్టించుకోరమ్మా, పట్టించుకోకుండా మీకు ఇట్లనే ధర్నా చేస్తామని మొన్నొక నా ఆడ కూతురు ఎట్లా పంజాబ్ విసిరిన ఒక సింహం లెక్క ఎట్లా ఏ విధంగా మొత్తం మాట్లాడిందో, అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఎట్లయిందో మనం చూస్తున్నాం కదా. అలాంటి బిడ్డ అవస్థల గురించి మాట్లాడింది. అంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం కాదరని ఆయన, నువ్వు అసలే పని చేస్తలేవు, విద్యాశాఖ మంత్రి అనేట ఆయన లేడు,
ఉన్నది నాకెందనే ఉన్నది, నేను ముఖ్యమంత్రి, నేను ఫుల్ టైం మినిస్టర్ అంటే సిగ్గుపోతుంది, ఇజ్జత్ పోతుంది. రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడకు, మన సిగ్గు శరం ఇజ్జత్ మానం దియ్యకు. నువ్వు విద్యాశాఖ మంత్రి, అన్ని శాఖలకు ఫుల్ టైం మినిస్టర్ కాదు, నువ్వు హాఫ్ టైం కూడా కాదు. నేను చెప్తున్నా కదా, నీ కుర్చీ కాపాడుకోవడానికే సగం టైం సరిపోతుంది ఈరోజు. ఇక ఇది ఒక్క విషయం అయితే, ఇంకొక విషయం ఇక చూడు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక ఘోరమైన సంఘటన. రుణమాఫీ అమల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ సగానికి సగం మంది రైతులకు అవ్వని రుణమాఫీ, అడిగితే దరఖాస్తు ఇవ్వండి అంటూ కాలయాపన. వర్షాలతో పంట నేలపాలు, కనీసం రుణమాఫీ ఇచ్చినా బాగుపడుతుందంటూ చర్చలు. ఇక బ్యాంకులు వ్యవసాయ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న రైతులు ఇక రుణమాఫీ చేసేసామంటూ రైతులను గోసపెడుతున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు కూడా ఆలోచించాలి. ఏంటి అంటే, నేను రుణమాఫీ గురించి మాట్లాడతలేను, అది బక్వాస్ ముచ్చట. రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్ర రైతులకు టోపీ పెట్టింది. ఈ టోపీ ఎట్లా అంటే వీని వల్ల కాదు, ఇక మీరు గుర్తుపెట్టుకొని ఈ టోపీ అనే విషయం మీరు మర్చిపోరు. రుణమాఫీ అనే ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన అధ్యయనం. రేవంత్ రెడ్డి సర్కారు చేయడు, గుంపు మేస్త్రి చేయడు, వ్యవసాయ శాఖ మంత్రి చేయడు, ఏమీ చేయడు. మీరు రివెంజ్ మాత్రం స్థానిక సంస్థలలో ఓటు గుద్దుతే నా మిమ్మల్ని మోసం చేస్తున్న ఎదవలదు సన్నాసులందరూ మళ్ళీ మీ ఊళ్ళలోకి రావాల్సిందే. ఇది ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా, ప్రజలకు కూడా ఇంకొక సలహా ఇస్తా ఉన్నా. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ కూడా జరుగుతున్నది కదా. ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఏంటి ఇక్కడ రుణమాఫీ ఎట్లాగూ జరగదు, పెట్టుబడి సాయం ఇయ్యడు, రైతు భరోసా ఇవ్వడు. మీకు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి, ఈ దుర్మార్గమైన నీచమైన ఈ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదు. గంటపరంగా చెప్తున్నా, చేస్తుంది అని చెప్తే మాత్రం బాగుండదు. ఏదో ఒక్కరికి మీకు 100కు 100% మందికి చేసినప్పుడే మీరు ఆలోచించండి. ఇక దాంతోపాటు పెట్టుబడి సాయం, ఇది అందరికీ తెలుసు కదా, భరోసా స్కీమ్ అని అదని ఇదని మనోళ్ళు చెప్పారు. తర్వాత రైతు భరోసా, ఇవన్నీకి సంబంధించి అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా కార్యక్రమానికి సంబంధించి ఓచి ఉంటుంది. సో ఈ 3 కూడా రైతులకు నామం పెట్టే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ చేస్తారు అనే పగటి కళలు అయితే కనకండి. ఎట్టి పరిస్థితులలో వీటన్నింటినీ కూడా నామం పెట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులకి ప్రభుత్వం టోపీ పెట్టింది. మీరు గతంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలలో కూడా పంట కోతకొచ్చే సమయానికి సంబంధించి వర్షాలు కొడతా ఉంటే కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో పంట నష్టం కడతా ఉంటే కూడా ఏమీ చేయలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఈ సన్నాసులు చేయాల్సింది, ఈ దద్దమ్మలు చేయాల్సింది, ఈ ఎదవలు చేయాల్సింది, ఈ వేస్ట్ ఫెలోస్ చేయాల్సింది ఏంటంటే, కనీసం సోయి తెచ్చుకొని మానవత్వంతో కనీసం అందరికీ రుణమాఫీ చేస్తే ఆ వరదలలో పంట పెట్టుబడి సాయాన్ని కూడా అంటే పెట్టుబడి భరోసా అనేది వచ్చి ఉంటుంది, అదన్నా అందిస్తే, ఈ 2 చేస్తే కనీసం ఆ వరదలలో వాళ్ళ పంట మొత్తం కూడా బురదమయంగా మారింది. కనీసం వాళ్ళు అట్లనన్నా కనీసం కొద్దిగా ఎంతో కొంత వాళ్ళు బాగుపడతారు, ఎంతో కొంత వాళ్ళకు లాభం జరుగుతుంది. ఇది ఇట్లుంటే ఇక పరిస్థితి ఇక గురుకులాలు. నేనేమని చెప్పినా ఇంతవరకు మొత్తం కేసీఆర్పై అక్కస్తోనే గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర. కేవలం 200 ఉన్న గురుకులాల సంఖ్యను 1000కు పెంచిన కేసీఆర్ గత 10 ఏళ్లలో గురుకులాలలో లక్షలాది మంది పేద విద్యార్థులకు అందిన అంతర్జాతీయ స్థాయి విద్య. ఉద్దేశపూర్వకంగానే గురుకులాలకు సమస్యల వలయంలో నిచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏకంగా 6000 మంది టీచర్ల తొలగింపు అంటూ కూడా చూడొచ్చు. అగమ్య గోచరంగా 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కేవలం తిండి కోసం. అంటే 3 పూటల బువ్వ తినలేని పరిస్థితులలో కొంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళు చదువుకుంటే బువ్వ పెడతారనే ఆలోచనతోని చాలామంది కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఏంది అంటే, ఈయన ఏం చేస్తాడు అంటే గురుకులాలను ఇక రాను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే చదువుకున్నోడికే తెలుసు చదువు విలువేందో. ఇప్పుడు నేను కాస్తో కూస్తో 4 అక్షరాలు నేర్చుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చి వాస్తవాలు ఏందో తెలియజేస్తాను. అంటే ఆ చదువు విలువ ఏంది, కఠిన పేదరికం నుండి మధ్య ఘోరమైన పరిస్థితుల నుండి బాగుపడే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ చదువు విలువ ఏందో తెలుస్తుంది. కానీ మన సార్కి ఏం తెలుసు? గుంపు మేస్త్రికి తెలుసా, బట్టికి తెలుసా, పొంగులిట్టి తెలుసా, ఎవరో తెలుసు? వాళ్ళకి చదువు విలువ తెలిస్తే గింత నీచంగా ఎందుకు వ్యవహరిస్తారండి? వీటిని ఆగం చేసే ప్రయత్నం. ఇక దగాపడ్డ తెలంగాణ
ఏంది ఇది లీస్ట్ కూడా నేను రిలీజ్ చేసిన, మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న జరిగిన వరదలలో దాదాపుగా ఎంతమంది ప్రాణాలు కొట్టుకుపోయినాయి, ఎంతోమంది వరదలలో కొట్టుకుపోయారు అనేది నేను క్లియర్ కట్గా కూడా మీకు చెప్పిన. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న వీటిని కూడా పట్టించుకోలే. ఇక ఇది ఇంకొక అంశం, 30% సర్కార్. కాంగ్రెస్ పాలనలో బిల్లుల దందా, చేయి తడపందే ముందు కదలని చెక్కులు, నిధులు విడుదల కాని కాంట్రాక్టర్లు, టీచర్లే కాక ఆఖరికి రిటైర్డ్ అయిన వారిని సైతం వదలని వైనం. 10 నెలల క్రితం చెక్కులను పక్కన పెట్టి నిన్న మొన్న చెక్కులను క్లియర్ చేస్తున్న అధికారులు చేయి దడపాలే. ఇప్పుడు నేను మొన్న చెప్పినా కదా, 70 లక్షలకు సంబంధించి ఒక వర్క్ చేసిండు మా దోస్తు చేస్తేనేమో ఒక ఆయన 5% కమిషన్ అట, ఇంకొక ఆయన 10% అట. ఆయన 10% తీసుకుంటే నాకు 21% అంటే ఇప్పుడు అది పోయి 30%లో కూకున్నది. ఇక మరి ఈయన పని చేసినందుకు ఆయన పైసలు వస్తాయి. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తకాల తాడు తీసుకుపోయి కుదవెచ్చినాక ఏం జరగాలి? పైసలు వస్తున్నాయి కదా, దాన్ని రివర్స్ తెచ్చేది. ఈరోజు కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నది కాంట్రాక్టర్ల జీవితాలను. చేయి దాడపాలే, 30% కమిషన్ ఇవ్వాల్సిందే. కమిషన్ ఇవ్వకపోతే ఇక కథమే, కమిషన్ లేకపోతే ఇక కథ అరిగోస పరిస్థితి. ఇక కమిషన్ ముచ్చట ఉండదు, ఏం ముచ్చట ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇక వీళ్ళట స్థానిక సంస్థలలో పోతారట. ఇక దీంతో పాటుగా మరో అంశం, 130 చెరువులకు నో FTL, 55 చెరువులకే FTL ఫిక్స్. అన్యాక్రాంతం అవుతున్న విలువైన భూములు రంగంలోకి రేవంత్ సర్కార్. 185 లేకుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు. గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడం చెరువు. గ్రేటర్ 10లో మొత్తం 185 చెరువులు. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులలోనే బిల్డింగులు వెలుస్తున్నాయి. చెరువులకు సరిహద్దులు లేకపోవడం, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTLను ఫిక్స్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మొత్తం 185 చెరువులు ఉండగా అందులో కేవలం ఇప్పటికీ 55 చెరువులు మాత్రమే అధికారులు FTLను ఫిక్స్ చేశారు. మిగతా చెరువుల విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు వినబడుతున్నాయి. అంటే 165 చెరువులకు సంబంధించి మీరు చాలా గుర్తుపెట్టుకోర్రి, మొత్తం 125 చెరువులు, దీంట్లో 135 క్లియర్గా. మళ్ళా రేవంత్ అన్న మిస్గాకు, రేవంత్ రెడ్డి ఈయన జర జాగ్రత్తగా నువ్వు మంచిగా వినాలి. 185 చెరువులు హైదరాబాద్లో ఉన్నవని నీ పేపరే చెప్పింది. ఇది నీ పేపరు, నీ ప్రాణమైన పేపర్, నీ ప్రియమైన నీ లవరు నీ పేపరే చెప్పింది. అంటే లవర్ అంటే అట్లా అనుకోకు, నీ మీద ఇష్టం ఉన్న పేపరే చెప్పింది. 185 చెరువులు ఉన్నాయండి ఇందులో. కేవలం ఇందులో ఏంది అంటే 130 వాటికి నో FTL పరిధి అట. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 185 చెరువులకు సంబంధించి నో FTL అంటే 130, అంటే ఆల్మోస్ట్ కబ్జాకు గురైనట్టేనే కదా. ఇరిగేషన్కు సంబంధించి దాంతోపాటుగా వీళ్ళ ఇక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూకు సంబంధించి ఇద్దరు అధికారుల సఖ్యతతోనే FTL నిర్ధారణ అవుతుంది. 185 చెరువులకు సంబంధించి 135కి FTL లేదు అని చెప్తున్నాడు. దీన్ని మనం నమ్మచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి, దీన్ని మనం నమ్మచ్చా? అంటే అక్కడ ఏదో ఒక మర్మం ఉంది అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నో FTL చెరువు ఏదైతే ఉందో ఇక్కడ 130 చెరువులకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో సారు బుల్డోజర్ పనిచేస్తుందా, హైడ్రా పనిచేస్తుందా, రాకెట్ పనిచేస్తుందా, లేకపోతే ఇంకేమన్నా తీసుకొచ్చి కూలగొడతాడా నేను వేచి చూస్తా. నిజంగా సావకపోతే, చీము నెత్తురు ఉంటే, రోషం పౌర్చమే ఉంటే మనం తినేది అన్నమే అంటే నువ్వు పోయి సకలం చెరువులోని అజ్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీ, ఆ తర్వాత పొంగిలేటి పట్నం మహేందర్ రెడ్డి, దాని తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే, ఆ తర్వాత పోతే ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కేవీపీ కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఫామ్ హౌస్లను కూల్చేసిరా బిడ్డ, అప్పుడు మాట్లాడు. తర్వాత నీ అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఉన్న కాలనీ కథం కావాలి, దాని సంగతి ఏందో చెప్పు. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా హైదరాబాదు పరిధిలోని 185 చెరువులలో 130 FTL పరిధికి హద్దులు లేవు. అంటే ఎవరిని తప్పించడానికి వీళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్గా చూడాల్సిన విషయం ఏంటి అంటే 130 చెరువుల సరిహద్దులలో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్కు సంబంధించి, అంటే ఒక చెరువు నిండినప్పుడు దాని యొక్క సామర్థ్యానికి ఎంత మేరకు నిండుతుంది అనేది ఒకటైతే,
దానితో పాటు నిండిన తర్వాత మత్తడి పోసే బఫర్ జోన్లు కానీ ఎల్లో కానీ గ్రీన్ ఇక్కడ 4-5 జోన్లు ఉంటాయండి. ఆ జోన్లకు సంబంధించి దాదాపుగా 200 మీటర్లు కానీ లేదా 100 మీటర్లు కానీ 30 మీటర్లు కానీ ఇట్లా రకరకాలుగా కూడా ఉంటాయి. వాటి సరిహద్దులలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసంలో కనీసం అంటే నిర్మాణాలు చేపట్టకూడదు. సరే చేపట్టిలు కదా. ఇప్పుడు 185 చెరువులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రంగనాథ్ గారికి పెద్ద బాధ్యత ఏంటంటే 135 చెరువులకు సంబంధించి మీరే చెప్పిల్లు 185 చెరువులలో 130 వాటికి ఎఫ్టీఎల్ లేదు అని. మరి ఏ కోనాన మీరు నిన్న మొన్న పోయి బుల్డోజర్లను పట్టుకొని మొత్తం ఆగమాగం అడివడి లెక్క మొత్తం కూలగొచ్చేచ్చలు కదా. ఎట్లా కూలగొట్టిలో చెప్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలకు? నోటీసు లేదు. ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోర్రి, హైడ్రా ఇది పెద్ద హైడ్రామా, పెద్ద నాటకం ఇది లత్తకోరు. నేను చెప్తున్నా కదా, రాజ్యాంగబద్ధంగా కానీ కోర్టు పరంగా కానీ దీనికి ఎలాంటి గైడ్లైన్స్ లేదు. ఏదైనా ఒక మీకు మళ్ళీ చెప్తా, ఇదే గుంపు మేస్త్రి వీడియో వేసినాం. ఆ గుంపు మేస్త్రి మొన్న ఒక ముచ్చటే చెప్పాను. మా మిత్రుడు దాన్ని దొరకవచ్చినాం మేము. ఇప్పుడు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి మీకు చూపెడతా. ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన పూర్తిగా కూడా ఆయన ఏబిఎనో ఏదో ఛానల్ పోయి మిస్ అయింది, రేపు అప్లోడ్ చేయి దొరకడు. అయితే అది ఏంది అంటే ఆ ఛానల్లో పోయి కూర్చుని అయ్యప్ప సొసైటీకి పోయి బుల్డోజర్లు వచ్చినాయి, కూలగొచ్చి వచ్చినాయి. దాని తర్వాత ఆయన పేరు ఈ అధికారి అనేటోడు ఒక సన్నాసి ఉంటాడు, ఓ లత్తకూరగాడు ఉంటాడు అని చెప్పినావు కదా. రేపు పొద్దుగాల ఈ రంగనాథ్ చేసింది తప్పే అని హైకోర్టు చెప్తే బిడ్డ నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ వాళ్ళ కూలగొచ్చిన వాటికి డబల్ కట్టియకపోతే అప్పుడు చెప్తా. ఏంది అంటే ఈ 130 షేర్లకు సంబంధించి ఎఫ్టీఎల్ అసలు పూర్తి స్థాయిలో లేనే పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తన అనుచరులకు సంబంధించి ఎవరెవరైతే తమ ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో వాళ్ళ అనుచరులకు వాళ్ళ చుట్టపులు అందరినీ క్లియర్ కట్గా కూడా తప్పించి పేదోడిని మాత్రమే బలి చేస్తున్నది. హైడ్రా అనేది పెద్ద నాటకం. ఇది మీకు చెప్తున్నా కదా. మళ్ళా ఎత్త గంటాపదంగా రే వరంగల్ వస్తుంది, ఓ హైడ్రా కత్తని బుల్డోజర్లు డైపర్ల మా చిన్నపోరంది గడగనీక ఏం గడగనీక ఇవ్వనికే ముచ్చట్లు చెప్పేది. చదువుకోలేయడం మేము నోటీసులు ఇస్తావు కావచ్చు, కేసులు నా బొచ్చు ఊసిపోయిన ఇంటికలతో బరాబరి ఏముంటుంది ఇక్కడ. బొంగులో జీవితం ఉంటేంది పోతేంది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తున్నా నేను. పొంగులేటిది ఎఫ్టీఎల్ లేదా? ఏ ఒక్క బచ్పన్ పోరగా నుండి పండు ముసలాయన దగ్గర తీసుకుపోయినా చెప్తాడు అది ఎఫ్టీఎల్ అనే ఉన్నదని. రంగనాథ్ గారు ఇక్కడ నుండి ఆదేశాలు ఇస్తున్నా కులగొట్టండి. అమ్మ ఏం నాటకాలు రాబాయి వీళ్ళవి, మామూలు నాటకాలు కాదు. మిమ్మల్ని సినిమాలలో సీరియళ్లలో పెడితే అద్భుతంగా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. మీ కాంగ్రెస్ పార్టీ వలసదారుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీద అద్భుతంగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అసలు ఏంది అంటే ఇక్కడ చెరువులట 130 వాటి ఇది వాళ్ళ పేపరే, వాళ్ళ దిశ పేపర్, రేవంత్ రెడ్డి గారి చాలా ప్రియమైన పేపర్. ఇది వాళ్ళ పేపరే రాసింది. మా రేవంత్ అన్నని ఎట్లేసుకొత్తాలంటే వెనక నేను సైతం అంటూ పేపర్లో రాసుకొస్తాను. శాటిలైటు ఇతరత్ర ఈ పత్రికలు. ఎందుకంటే రేపు మాపో ఇది అయిందా ఎంపానల్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళ కథ, వాళ్ళు అదోటి ఇదోటి నిజాలు చెప్పం మనం. ఇప్పుడు 130 షేర్లు అన్నది కదా నో ఎఫ్టీఎల్ అని. మరి ఇప్పటి వరకు గూల్ చేసిన వాటికి ఆ లీస్ట్ ఇవ్వమని చెప్పుర్రు. నిజంగా ఆ లీస్ట్ ఇవ్వమని చెప్పుర్రు. మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఈ 135 ఇగో ఇక్కడ ఏంది అంటే మళ్ళీ ఇంకొక పేజీ కామన్గా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళ పేపర్లా 135 షేర్లకు నో ఎఫ్టీఎల్ అన్నారు కదా. ఒకసారి మీరు ఆలోచించాలి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ చూడుర్రి ఇప్పటి వరకు కూలగొచ్చినాయి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిన చెరువులు. ఏరియా చెరువు పేరు చెప్తా ఇనూరి. షేర్లింగంపల్లి గోపి చెరువట గుర్తుపెట్టుకోరి. నానకరాంగూడ భగీరథమ్మ చెరువు, మూసాపేట మైసమ్మ చెరువు, నానకరాంగూడ ఇబ్రహీం బాగ్ చెరువు, నానకరాంగూడ లేక్, చందానగర్ గంగారాం చెరువు, ప్రేమవతిపేట్ మూల చెరువు పెద్ద చెరువు అంటారు, మదీనాగూడ లేక్, కొండాపూర్ మజీద్ బండ లేక్, కానామెట్ చెరువు, ముల్లాఖావత్ చెరువు, పటాన్ చెరువు, సాకి చెరువు, పటాన్ చెరువు, తిమ్మక్క చెరువు, గోపన్పల్లి చిన్న పెద్ద చెరువు, హైదరాబాద్ ఎల్లమ్మ చెరువు, దీన్ని హైదర్ నగర్ చెరువు కూడా అంటారు, కూకట్పల్లి లేక్, కాజాగూడ మణికొండ చెరువు, నానక్రామ్గూడ విప్రో చెరువు, యాప్రాల్ లేక్, కానామెట్ మొండికుంట, సఫిల్గూడ లేక్, కూకట్పల్లి ఐడియల్ చెరువు, మున్సిరాబాద్ ఏది పెద్ద చెరువు లేక్,
గోపన్పల్లి గుట్టల బేగంపేట చెరువు, గోపన్పల్లి మెండ్లకుంట చెరువు, ఇక మదినగూడ రామసముద్రం, కూకట్పల్లి చిన్నరాయుని చెరువు, యాప్రాల్ నాగిరెడ్డి కుంట చెరువు, ఎద్దవాని కుంట గోపనపల్లి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. ఇగో కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిన చెరువులు. ఇక ఇవన్నీ కూలగొట్టాలి. మళ్ళా వీటన్నింటిని వరుస పెట్టి బుల్డోజర్లు పోయి కూలగొట్టలేదు అనుకో, దేత్తడిపోచమ్మ గుడి ఉంటుంది మీకు. ఇవన్నీ మీరు చెప్పినే. దాదాపుగా వీటికి ఇప్పటి వరకు 55 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేసిళ్ళు. మిగతా 130 పరిస్థితి ఏంది? దీంట్లో ఏంది అంటే చెరువుల మీద నిఘాలు పెడతా, లేకపోతే ఇంకొకటి చెప్తా అనేది కాదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఈ చెరువులు తప్ప మిగతా వాటి పరిస్థితి ఏంది, వీటి పరిస్థితి ఏందో ఒక్కసారి చెప్పిగా. నేను చెప్తున్నా కదా, ప్రియమైన మీ పేపరే రాసింది, మీ పేపరే సాక్ష్యాలు తీసుకొచ్చింది. ఏమని అంటే దాదాపుగా ఇక్కడ 185 చెరువులు ఉన్నాయి. దీనిలో కేవలం 55 చెరువులకు మాత్రమే అధికారులు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిలట. 1984 నుంచి ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇళ్లను గులగొట్టిలు. అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత నీచమండి ఒకసారి ఆలోచించండి. ఇక హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఒక నాటకం అయితే కొనసాగుతుందన్న. వరంగల్, నల్గొండ, దాంతోపాటు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఇతరత్ర ఎక్కడున్నా కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా, మీ పొలిమేరలకు రానీరి. ఫస్ట్ అక్కడ డబ్బున్నోడు రాజకీయ నాయకుడు ఉంటారు చూడు, ఎవడైతే ఎఫ్టీఎల్లో కూలగొచ్చిడో వాడిని రానీరి, అప్పుడు దాన్ని నమ్మురి. ఇదంతా కూడా పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, ఇక్కడ ఒక అంశం రంజితన్న పేపర్లో చూసి అడుగుడు కాదు, దీని మీద ఐఏఎస్ ఆఫీసర్లు నియమిస్తే ఆయన చెప్పేదిగా మనకు కావాల్సింది తెలంగాణ సమస్యను తెలంగాణ వాడే సాల్వ్ చేయాలి. అవును, మరి మొత్తం ఆంధ్రోళ్ళే ఉన్నారని చెప్తున్నాడు. ఆశోక్తామే చెప్తున్నాడు చాలా క్లియర్గా. జేబేరికి హైడ్రా షాక్, సినీ నటుడు మురళీమోహన్కు చెందిన సంస్థ రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు. వీళ్ళకి ఎట్లా నోటీసులు ఇస్తారా భయ్, నాకు అర్థం కాదు. మరి మా పేదోడికి ఎందుకు నోటీసులు ఇయ్యడు? మా పేదోడు అంటే అంత చౌకగా కనబడుతుండా, చిల్లరగా కనబడుతుండా, ఏంది నాకు అర్థం కాని విషయం. ఈ జేబేరి కట్ట వీళ్ళట నోటీసులు ఇస్తారట. మరి మా పరిస్థితి ఏంది? మా పేదోళ్ళకు సంబంధించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పేదోళ్ళకు సంబంధించి ఇగో చూడండి, ఏది హైదరాబాద్ నగరంలో హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది. పండగలు, సెలవులు అనేవి చూడకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన హైడ్రా తాజాగా మరో నటుడు మురళీమోహన్, ఇగో సినీ నాగార్జునది అందుకు కాదట. అసలు రీజన్ ఏందో తెలిసింది. నాగార్జునకు సంబంధించి కోర్టులలో స్టే కొనసాగుతూనే ఉన్నది, అయితేనే ఉన్నది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్ అట. ఇక వాళ్ళ కొడుకో బిడ్డో నాకు తెలియదుల్లా. అయితే ఆయన పెళ్లికి సంబంధించి ఇయ్యమంటే ఇయ్యలేదట. మరి ఆయన జైలు పోయినప్పుడు జరిగిందో ఎవరో ఆ లీడర్స్ అల్లకుండా ఆయన ఇయ్యనందుకు అది కూలగొట్టిరట. ఇది రియాలిటీ, గుర్తుపెట్టుకోరు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, సరే అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నది, మరి దాంతోపాటు ఇంకా నేను చెప్పిన లిస్టులో చాలామంది ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్లన్నీ ఆడపోయినాయి, వాటిని ఎందుకు కూల్చేయలే. ఇప్పుడు ఇక్కడ చూడరి, ఏంది తాజాగా మరో నటుడు మురళీమోహన్కు చెందిన జయబేరి సంస్థకు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జేబేరి నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల వ్యర్థాలు వేయడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజులలో ఆ సమావేశాన్ని నిర్వహిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి. అన్న నోటీసులు ఎట్లు ఇస్తావు భయ్, నాకు అర్థం కాదు. క్లియర్గా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను రీ, ఈ జేబేరా లొట్టపీసా ఎవరికి కావాలి కానీ ఈ సంస్థలకు నువ్వు నోటీసులు ఎట్లిస్తావు నాకు అర్థం కాదు. ఏడవా వీళ్ళకి నోటీసులు ఎట్లిస్తావు? మరి నా పేదోడికి ఎందుకు ఇగో రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు, ఇదే నా పేదోడికి ఎందుకు ఇయ్యలేదురా? దిమాక్కున్నదా? అన్నం తింటున్నారా? హైకోర్టులో స్టే ఉండంగా కూడా ఎందుకు గులగొచ్చిలు? అంటే ఈయన చంద్రబాబుకు దగ్గర, తెలుగుదేశం పార్టీకి దగ్గర కాబట్టి నోటీసులు ఇచ్చిన. మళ్ళీ ఇది కూలగొడతారా అంటే లేదు, మూలకి ఇట్లా కొసలు చేసేస్తారు. కూలగొచ్చినా ఒకవేళ గుర్తుపెట్టుకోరు, కూలవెచ్చినా గిరే పని చేస్తారు వీళ్ళు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఎంత హైడ్రామా అంటే ఈ దొంగలు, ఈ లంగలు కలిసి చేస్తున్నది. నా పేదోడికి 1984లో ఉన్నప్పటి నుండి ఉన్న ఇల్లును 2024 కొడుక 40 సంవత్సరాలు వాళ్ళవి పోయి టకటకటకరకమని గులగొడుతూ
మరి నోటీసులు ఈయనకి ఎట్లిస్తావు? ఏ ఏ ఏ రకంగా నోటీసులు వస్తావు? లేదు కోర్టు చెప్పింది. మరి అప్పుడు కోర్టులో స్టే ఉన్న సంగతి తెలియదా? సోయలేదా? అంటే పేదోడు అంటే ఇంత సలుకన్నా, పేదోడు అంటే ఇంత అగ్గువనా, ఇంత ఘోరమా మా పేదోళ్ళ పరిస్థితి? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం, ఎంత నీచం ఇది. ఇది మళ్ళా ముచ్చట్లు చెప్తారు వీళ్ళ దొంగ ముచ్చట్లు, లంగ ముచ్చట్లు మనం నమ్మాలి. నేను చెప్తున్నా కదా, ఇగో మీకు ఇక్కడ కనబడుతున్నదిగా ఏఐ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ కనబడుతున్న, మళ్ళీ మీరు చూడాలి. ఇది మూసి. ఓ హైదరాబాద్ బిడ్డలారా, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరికీ వైఆర్టీవీ తరఫున నేను ముదుగాల హెచ్చరిస్తున్నా. మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇగో ఈ మ్యాప్ పట్టుకొని వస్తారు మీ దగ్గరికి, ఇట్లయితుంది అట్లయితుంది అంటారు. దాదాపుగా 2 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నాకున్న సమాచారం ప్రకారం, లేదా ఎంతనో తెలియదు. ఇక్కడ మూసి సుందరీకరణ పేరుతోని రేపొద్దుగాల ఇక్కడ ఉండే బిడ్డలకు సంబంధించి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తే వాళ్ళకు పునరావాసం కల్పిస్తారా, లేకపోతే వాళ్ళకు ముందస్తుగా ఇళ్లను కట్టిస్తారా, లేకపోతే వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతనే ఇంకొక అడిగేస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఇక్కడ ఉండే మూసి పరివాహక ప్రాంతంలో ఉండే బిడ్డలకు చెప్పాలి. వాళ్ళను కూల్చేస్తే తరతరాలుగా వాళ్ళు నమ్ముకున్న గల్లీలు, వాడలు, ఇండ్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వైఆర్టీవీని నమ్ముకోర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ది బెస్ట్ వండర్ఫుల్ న్యూస్ అందించేది డిజిటల్ మీడియాలో టాప్ తురుం వైఆర్టీవీ మాత్రమే. నేను క్లారిటీగా చెప్తున్నా. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆన్ చేసుకోర్రి, ఆ పక్కనే పూర్తి స్థాయిలో షేర్, లైక్ ఉంటుంది, చేయాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ కాంగ్రెస్ పాలన చేత కాదు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఊరి పొరిమేలను దాచి తరిమి కొట్టుర్రి. నేను చెప్తున్నా కదా, ఈరోజు వైఆర్టీవీ అని కాదు, మీరు ఇక్కడ చూడుర్రి, రేపు పొద్దుగల మూసి అంటారు, అదంటారు, ఇది అంటారు, ఏది చేరు వీళ్ళు. ఈ మూసి సుందరీకరణకు సంబంధించి చూస్తున్నారు కదా, మీకు ఎంత అద్భుతంగా కనబడుతుంది ఫోటో. ఇగో ఇక్కడ చూడుర్రి, ఇది అసలు చూస్తే అబ్బనీయమా, ఇది మన హైదరాబాదేనా లేకపోతే ఇంకేమన్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి చూడుర్రి, మీకు ఎంత అద్భుతంగా కనబడుతుందో ఫోటో. రేపు పొద్దుగాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇగో ఇది చూపెట్టి పేదోళ్ళ ఇల్లును దోచే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండుర్రి తెలంగాణ